మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఒక కొత్త చరిత్రనే రాసినటువంటి విఆర్ఓ కథలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అయితే చేరుకున్నాయి. అయితే జీసగడ మండలం, పొందూరులోని జీసగడ మండలంలోని ప్రతి మండలంలో కూడా అవినీతి డొంక. సో విఆర్ఓ శంకర్ అంటే ఈరోజు ప్రజలు బెంబేలెత్తిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే ఆయన కోరిన డబ్బులు ఇవ్వకపోతే మీ భూములు వేరే వాళ్ళ పేరులోకి మారిపోవడం క్షణాల్లో ఆయనకి వెన్నతో పెట్టిన విద్యగా అయితే మారింది. అయితే దీనిపైన ఇప్పటికే అధికారులు, అదేవిధంగాను స్థానిక ఎమ్మెల్యే కూడాను పిలిచి మందలించినప్పటికి కూడా తన బుద్ధి అయితే మారలేదు. సో కుక్కతోక వంకర అనేది మరోసారి అయితే ఇక్కడ రుజువు చేసుకున్నారు. అయితే ఆయన చేసినటువంటి అక్రమాల వలన ఎంతోమంది బాధితులు, పేదవాళ్ళు ఈరోజు రోడ్డును పడిన పరిస్థితి ఉంది. అయితే లక్షలు డిమాండ్ చేసి వీళ్ళు ఇచ్చుకోలేకపోతే వాళ్ళ పట్టాలు వేరే వాళ్ళ పేరు మీదకు మారిపోయిన పరిస్థితులు ఈరోజు ఇక్కడైతే నెలకొన్నాయి. అంటే ఒక విఆర్ఓ తలుచుకుంటే రెవెన్యూని ఎంత తలకిందులుగా చేయొచ్చు అంటూ నిదర్శనంగా చేసినటువంటి విఆర్ఓ కథలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అయితే చేరుకున్నాయి. అసలు బాధితుల మాటలో తెలుసుకుందాం, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో. నా పేరు మన్నె సూర్యకుమారి, తనియాం పంచాయతీ, పొందూరు మండలం. మా భూమి సిగడాం మండలంలోనే ఉంది. 3 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ భూమి బట్టి తవ్వేశారు రిజర్వాయర్లోను. రైతులందరికీ డబ్బులు ఇచ్చేసింది ప్రభుత్వం. మా కాడికి వచ్చేటప్పటికి డబ్బులు ఇవ్వలేదు. అతను విఆర్ఓ గారితో మొరపెట్టుకుంటే మీరు ఇలా చేయండి, మేము పరిష్కారం చేస్తాం అన్నాడు. దానికి మేము 2 లక్షలు ఇచ్చాము. మరి 1 లక్ష రూపాయలు ఇవ్వలేదు. ఆ 2 లక్షలు కూడా మేము వేరే వాళ్ళ దగ్గర వాడిచ్చాము. మేము పేదవాళ్ళమి. అదే దాని మీద ఈ 3 కుటుంబాలు బతుకుతున్నాం. ఆ వడ్డీ కట్టలేక అప్పుల చేత పీకించుకొని ఇప్పటికీ దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మేము అడిగితే కాగితాలు లేవు, వేయట్లేవు, మరి ఇంకో వేరే ట్రాన్స్ఫర్ అయిపోయి మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, కలెక్టర్ గారు, ప్రజలు అందరూ మాకు ఏ న్యాయం చేస్తారని మా మర్య పెట్టుకుంటున్నాం ఇక్కడ. మన్ని సీతారత్నం, పొందూరు మండలం, తండ్యాం పంచాయతీ. మా భూములు పోయేవి 50 ఎకరాన్నర ముగ్గురు. అయితే మాకు న్యాయం చేస్తానని శంకర్ డబ్బులు తీసుకొని ఇప్పుడు యువతల తవ్విస్తారు, అవతల మాకు డబ్బులు రాలేదు. దీనికి కూడా లేదు, ఏటి చేయలేదు. మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఏటి న్యాయం చేస్తారో మరి. నా పేరు పద్మ. మా భూమి ఎటువంటి ప్రూఫ్లు లేకుండా మా అత్తకి ఎక్కించారు. మా వాళ్ళు 4 వారసులు, 2 మా నాన్నలో, 2 బాపలు. అయితే ఆవిడకి ఎటువంటి సంతకాలు ఏవి లేకుండా ఆవిడకి మన రీసర్వీలు అయినట్టు ఎక్కించారు. కానీ రీసర్వీలో అయితే అది అవ్వలేదండి. రీసర్వీలో మేము పెండింగ్ అని పెట్టిసినా సరే మేము ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నాం. ఆ డాక్యుమెంట్ పట్టుకెళ్తే మీకు ఎక్కించేస్తానని చెప్పారండి మొన్నటి వారికి. మేము అడిగితే ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదండి, నేను ఏటి చేయలేను అనేసారండి. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఆ విఆర్ఓ గారు, శంకర్రావు గారు చేశారండి పని. ఇప్పుడు ఆవిడే ఆ 1B పట్టుకొని మమ్మల్ని కోర్టుకేసి మేము ఈదుల పాలు చేసిందండి ఆవిడే. అది అండి. పొందూరు మండలం నాది 41 సెంట్ అండి నాది. ఇక పాస్బుక్ కూడా వచ్చింది. ఇది మార్చేశాడు. సెంటుకి 10,000 అడిగాడండి. సెంట్కి 40 సెంట్లకి అంత డబ్బు నేను ఎక్కడ ఇవ్వగలను, పేదదాన్ని. ఇవ్వలేదని ఇంక వేరే వాళ్ళకి ఎక్కించాడు అది నెంబరు. ఇప్పుడు నాకు ఇది పాస్బుక్ లేనట్టే, మరి లేనట్టు అయిపోయింది. అది 1B రావట్లేదు, డబ్బులు కూడా పడలే 2 సార్లు. ఎప్పుడు నుంచో ఉందండి ఇది. చూడండి ఎలా మార్చేశాడో, మమ్మల్ని ఇదిలో పడేసాడండి. నాకు ఇంకేం ఆధారం లేదు. అదే ఆ 40 సెంట్లే. నాకు న్యాయం చేయండి. నా పేరు సుమంత్ గురాలండి. మాది బొట్లపేట, తన్యం పంచాయతీ, పొందూరు మండలం. ఇక్కడికి వచ్చేసరికి ప్రధానంగా మన విఆర్ఓ మొగదాల శంకర్ అని చెప్పి గతంలో 2014 నుంచి 19 టైంలో తన్యాలో చేశాడు. తర్వాత 19 తర్వాత వాండరింగ్లో పనిచేశాడు. మళ్ళీ 22 నుంచి 24 తన్యం పంచాయతీలో పనిచేశాడు. ఈయన పనిచేసినప్పుడు ఏంటంటే ఎవరైనా ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా, ఏదైనా రెవెన్యూలో పని జరగాలన్నా సరే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయడమే ఈయన పని. అండ్ రీసర్వే 2023లో గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన రీసర్వేని ఈయన చాలా బాగా వాడుకున్నాడు డబ్బులు సంపాదించడం కోసం. అందులో ఏం చేశాడంటే ఎవరైనా పొజిషన్లో ఉంటే వాళ్ళకి ఏవి పేపర్లు లేవు, బట్ వాళ్ళు ఒక 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే సెంటుకి 5,000, 10,000 ఒక రేట్ ఫిక్స్ చేశాడు. ఆ రేటు ప్రకారం డబ్బులు ఇస్తే అవి మనకి ఎలా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలా రికార్డ్ ఎక్కాలో అలా ఎక్కుద్ది. లేదు అనుకుంటే దాన్ని ఏదో ఒక పెండింగ్ పెట్టేసి దాన్ని పాత ఎస్ఎల్ఆర్ ఎవరి పేరు మీద ఉందో అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద రాసి వదిలేయడమే.
ఆయనకి ఎవరైనా డబ్బులు ఇస్తేనే వాళ్ళు పని చేసేవాడు, లేనోడు పని ఎవరిది చేయలేదు. అలాగని పోనీ నిజంగా మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఒక 2 ఎకరాల ల్యాండ్ 22A పడిపోయింది, బై మిస్టేక్ పడిందని చెప్పారు. దాన్ని రెక్టిఫై చేస్తానని చెప్పి మా ల్యాండ్ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు, 15 డిమాండ్ చేశాడు. 10 లక్షలకు మేము ఒప్పుకున్నాం. 8 లక్షలు సుమారు 9 లక్షల చిల్లర మేము ఇచ్చాం. 1,50,000 అకౌంట్కి కూడా నేను ఇచ్చాను. ఇచ్చి ఇంకొక 50,000 పెండింగ్ ఉండిపోయింది, ఇవ్వలేదు. మొన్న గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయిన తర్వాత 2024లో మాకు ఆ సర్వే నెంబర్ కాకుండా వేరే సర్వే నెంబర్లో మాకు ఒక 4 ఎకరాలు మా అమ్మ మా చెల్లి నా పేరు మీద ఉన్న జాయింట్ ఎల్పిఎంని డివైడ్ చేయడానికి ఆ బ్యాలెన్స్ నువ్వు క్లియర్ చెయ్యు, నీకు ఇది నేను క్లియర్ చేస్తాను, అంతవరకు నీకు ఇది జాయింట్ ఎల్పిఎం క్లియర్ చేయడం అవుదని చాలా క్లారిటీగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మేము వదిలేసాం. సరేలే ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వలేము, అది పని కూడా జరగలేదు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వదిలేస్తే ఆడు వెళ్ళిపోయిన తర్వాత మొన్న మళ్ళీ గవర్నమెంట్ 50 రూపాయలు పే చేసి ఎల్పిఎంస్ అన్ని డివైడ్ చేసే ప్రోగ్రాం పెట్టింది కదా, అందులో మేము చేయించుకున్నాం. అలాగే వీడు చేసిన పనులు ఏంటంటే ఈ రీసర్వేలో లక్ష్మీపురంలో ఒక 10-12 ఫ్యామిలీస్ ఉన్నాయి, మా తాలూకు ఫ్యామిలీసే. వాళ్ళందరూ ఒక 3 ఎకరాల 80 సెంట్లు, అది కూడా ఎర్రమనేడి సీతారాములు అని చెప్పి మా వాళ్ళ పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. అది ఎప్పుడో వాళ్ళ పేరు మీద పట్ట ఏదో వచ్చింది, బట్ బై మిస్టేక్ జరిగింది. దాన్ని ఒక 40 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీస్ 11 ఫ్యామిలీస్ ఒక్కొక్కరు 30 సెంట్లో ఉన్నారు, 20 సెంట్లో ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద 1Bలో అడంగలు ఉన్నాయి, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. ఎవరికి గొడవలు కానీ ఏవీ లేవు. వీడు ఏం చేశాడంటే రీసర్వేలో దానికి కూడా మీరు సెంటుకి 10,000 ఇస్తేనే అది అవుతుంది, లేకపోతే దానికి మీకు అది డీ పట్టా కదా, డైరెక్ట్గా ఎక్కించడం అవ్వదని చెప్పి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఆ చనిపోయారో ఆ నిజానికి ఆ ఉన్న పర్సన్ ఎర్రమనేడి సీతారామన్ అన్న ఆయన కూడా చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి కూడా అందులో 80 సెంట్లు ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన పేరు మీద పూర్తిగా ఎవరైతే ఎర్రమనేడి సీతారామన్ ఉన్నారో ఆయన పేరు మీద SLR ప్రకారం రాసేసాడు. వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అది ఎలాగ ఉందో పాత అలాగే పెట్టాడు. గతంలో రెవెన్యూ సదస్సులు అయినప్పుడు కూడా అందరూ కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఎవరెవరో కొంతమంది పెద్ద మనుషులు పట్టుకొచ్చి లేదు మీరు రేపు కంప్లైంట్ చేయకండి, మీకు వారంలో చేసేస్తాను, నెలలో చేసేస్తానని అక్కడి నుంచి పోయాడు. పోయాక పని చేయలేదు. అండ్ ఇలాగే తండ్యంలోని కొండల్లోని STOలకు ఉన్న పట్టాలు ఉంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పట్టాలు పెట్టి వాళ్ళకి ల్యాండ్స్ వాళ్ళ పేర్ల మీద ఎక్కించడం. అండ్ SRN కాలనీకి వచ్చేసరికి గత టీడీపీ గవర్నమెంట్ 19 ఎండింగ్లో అది 19 కరెక్ట్గా గవర్నమెంట్ మారే ఒక 2-3 మంత్స్ ముందు ప్రజలకు పట్టాలు ఇచ్చింది ఒక 50 మందికి. ఆ పట్టాలు అయితే తీసుకున్నారు తప్ప పొజిషన్లోకి వెళ్ళలేకపోయారు, అందరూ వెళ్ళలేదు. గవర్నమెంట్ మారిపోవడంతో ఇంకెవరు పొజిషన్లోకి వెళ్ళడం లేదు. ఆ టైంలో నీడు మళ్ళీ మా VROగా వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో VROగా వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కొందరు నాయకులకి ఆ పట్టాలు ఉన్న ల్యాండ్ 50 సెంట్లు 60 సెంట్లు దొంగ పట్టాలు చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు వెళ్ళి మేము మా ఊర్లో అదే పొజిషన్లోకి మేము వెళ్తామని చెప్పి ఎవరెవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళు వెళ్తుంటే అక్కడ వర్క్ వాళ్ళు బాగు చేయించుకుంటే చేయనివ్వట్లేదు. ఏంటంటే ఇలా మాకు పట్టాలు ఉన్నాయి, మాకు అప్పుడు పట్టాలు వచ్చాయని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అలాగేంటంటే ఎక్కడైతే డిస్ప్యూట్ ఉంటుందో అక్కడ ఫస్ట్ వీడు వాలిపోతుంటాడు. మీ డబ్బులు ఇస్తేనే మీ పనులు జరుగుతాయి, లేకపోతే మీ పని జరగదని. సేమ్ ఇప్పుడు మాది అయిపోయింది, రాపాక మీద పడ్డాడు. మన రాపాకలో అందరూ తండడానికి కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఆడు గార్పేటలోనే ఎక్కడో చేస్తున్నాడు, ఆయన రాపాక ఇన్ఛార్జ్. బట్ ఆయన చేసే పనే ఉండదు. ఎక్కడైతే రెవెన్యూ ఇబ్బందులు ఉంటే దాన్ని రోజు MRO ఆఫీసులోకి వెళ్ళడం, డబ్బులు తీసుకోవడం, క్లియర్ చేయడం. అండ్ రాపాకలో కూడా ఆయన మొన్న 2 మంత్స్ పాటు రాపాకలో కానీ గార్పేటలో కానీ ఎక్కడ అటెండెన్స్ వేయలేదు, ఎక్కడ చూపించలేదు. ఆయన వర్క్ చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు. ఆయన కంప్లీట్గా ఏంటంటే బిజినెస్లు ఇలాంటి కరప్షన్ ఇదే పని. మా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు. ఇంకా మాకు చాలామంది చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అంటే ఊర్లో 4 పనుల్లో ఉన్నారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ కానీ మీరు కానీ ఊరొచ్చి తండ్యం కానీ వాండరింగ్ కానీ ప్రజెంట్ మొన్న చేస్తున్న రాపాక్ కానీ మీరు వస్తే ఒక 50 మంది 60 మంది చేరి వాళ్ళ సమస్యలు ఆడి ఎలా ఇబ్బంది పెట్టాడు, ఆయన ఏ విధంగా డబ్బులు తీసుకున్నాడు ఏంటనేది అందరూ మీకు చెప్తారు. మేము ఇంకా చాలా వరకు రాసుకొని అవన్నీ మేము చెప్పడానికి కూడా మీకు చాలా టైం పట్టేస్తుంది. సో మా దగ్గర తీసుకున్న దానికైతే తను 75,000 ఒకసారి ఫోన్పే చేశాను, 75,000 ఒకసారి అకౌంట్కి పంపించాను. నాకు ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాను, RDO గారికి కూడా సబ్మిట్ చేశాను. చూశారు కదా, అంటే చెప్పుకుంటూ పోతే ఇది చిట్ట తరిగేది కాదు. VRO శంకర్ వికృత చేష్టలతోని ఈరోజు ఆయన ఎక్కడైతే ఉద్యోగం చేశాడో ప్రతి ఊరిలో కూడా, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడాను ప్రజల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయి. VRO శంకర్ వస్తున్నాడు అంటే ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడాను అసలు మొరపెట్టుకుంటూ కలెక్టర్ వద్దకు వచ్చి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నారు. ఇటువంటి VRO శంకర్ లాంటి కలుపు మొక్కని తీసేయాలి అంటూ వీళ్ళు ప్రభుత్వానికి కూడాను వినతి పత్రాన్ని అయితే అందించారు. చూస్తూనే ఉండాలి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.